భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా 26వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా బారస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మాట్లాడుతూ సీమాంధ్ర పాలకుల చేతిలో ఆనాడు తెలంగాణకి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప తెలంగాణ అభివృద్ధి జరగదనే ఉద్దేశంతో 2001వ సంవత్సరంలో మన నిధులు, మన నియామకాలు, మన నీళ్లు మనకే దక్కాలని ఒక దృఢ సంకల్పంతో తెరాస పార్టీని స్థాపించి సుమారు 14 సంవత్సరాలు స్వరాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి 11 రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప పోరాట యోధుడు కేసీఆర్ అన్నారు. అంతేకాకుండా సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో, అభివృద్ధిలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కన్నా ముందు వరుసలో నిలిపిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. అనంతరం భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సమితిని స్థాపించి తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆత్మగౌరవం కోసం 14 సంవత్సరాల ఉద్యమం నడిపించి తెలంగాణ ప్రాంతంలోనూ సభన్న వర్గాలను కోలుకొని కేసీఆర్ సచ్చిండో తెలంగాణ వచ్చిండో అనే సంకల్పంతో అమరణ నిరాహార దీక్ష చేసి ఆనాటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప పోరాట యోధుడు కేసీఆర్ సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని తొలి ముఖ్యమంత్రి సీమాంధ్ర పాలకుల చేతిలో పూర్తిగా వివక్షకు గురైన తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో విద్య, వైద్య, వ్యవసాయ, విద్యుత్ రంగాలలో అనేక పురోగతి సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని వరి సాగులో, పవర్ క్యాపిటల్ ఇన్కమ్ లో, ఐటీలో అగ్రగామిగా నిలబెట్టారన్నారు. తీసుకొని ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం జరుగుతూ ఉంది. అందరికి కూడా శుభాకాంక్షలు. 25 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు మాట్లాడొద్దు, అక్కడ ఒక 2 నిమిషాలు మాట్లాడకండి, 2 నిమిషాలు పార్టీని స్థాపించి మరి సీమాంధ్ర పాలకుల సమక్షంలో తెలంగాణ ఆగమైపోతుంది, తెలంగాణకి రావాల్సినటువంటి నిధులు రాకుండా తెలంగాణ అన్యాయానికి గురి అవుతున్నటువంటి సందర్భంలో మరి ఆ రోజు రైతులందరూ కూడా కరెంటు కోసము బషీర్బాగ్లో ధర్నా చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు మీద రైతుల్ని కాల్చినటువంటి సందర్భం. ఇట్లాంటి కార్యక్రమాలు, నీళ్లు రాకుండా, నిధులు లేకుండా ఆగమైపోతున్నటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు ఆ రోజు మనస్తాపం చెంది మరి మన నీళ్లు, మన నిధులు, నియామకాలు మనకు ఉండాలి అని ఒక సంకల్పంతో ఆ రోజు పార్టీని ఆవిర్భవించి 2001లో శశి పార్టీని ఆవిర్భవించి 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాడి తెలంగాణని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణని సాధించిన తర్వాత కూడా 10 సంవత్సరాలు సబండ వర్గాలకి న్యాయం జరిగే విధంగా సస్యశ్యామలంగా పరిపాలన అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఇవాళ తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆగమైపోతా ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రకంగా తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణని పరిపాలించుకొని అన్ని రంగాలలో చేసి చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మనమందరం కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరం కూడా మరి పార్టీకి పునరంకితమై మళ్ళీ ఉత్సాహంగా పనిచేస్తూ ఇక ఉన్నది 2 సంవత్సరాల కాలమే. 2 సంవత్సరాల తర్వాత తప్పకుండా మళ్ళీ రేపు రాబోయే రోజులలో కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి అని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మనం ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికప్పుడు మరి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజలకి దగ్గరగా ఉంటూ ప్రజలకి అండగా ఉంటూ పనిచేస్తూ ముందుకు పోదాం. రేపు వచ్చే రోజులలో మళ్ళీ మంచి రోజులు రాబోతా ఉన్నాయని అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్టయితే నిజంగా 14 సంవత్సరాలు ఎట్లా ఉద్యమం జరిగింది, తెలంగాణ ఎట్లా వచ్చిన తర్వాత అన్నీ కూడా జరిగినాయి. ఇవాళ అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించింది. ఇవాళ కాళేశ్వరం నిర్మాణం జరిగింది. ఇవాళ హైదరాబాద్లో మరి ఒక టీ హబ్, వి హబ్ ఏర్పాటు చేసుకొని ఇవాళ ఒకప్పుడు బెంగళూరులోనే ఉండేది ఏంది ఈ సాఫ్ట్వేర్ రంగం. ఇవాళ
అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు ఇవాళ మన హైదరాబాద్కు వచ్చినాయి. కాబట్టి ఇవాళ అన్నీ కూడా జరిగినాయి, చేసి చూపించినాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏమీ చేత కాకుండా, ఏమీ చెయ్యలేక, అనుభవం లేనటువంటి మరి నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఇవాళ రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలు చేస్తూ ఉన్నారు తప్పితే ఏ కార్యక్రమం కూడా జరగట్లేదు. కాబట్టి తప్పకుండా మనం చేసిన కార్యక్రమాలు, మన నాయకుడు చేసినటువంటి కార్యక్రమాలు చెప్తూ, మన నియోజకవర్గంలో కూడా మరి గతంలో రమణారెడ్డి గారు చేసినటువంటి పనులు తప్పితే ఇప్పుడు కొత్త పనులు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఖచ్చితంగా మనమందరం మళ్ళీ మంచి రోజులకి అడుగిడాలని, మంచి మరి పార్టీకి పునరంకితమై పనిచేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ నాయకులని, పార్టీ కార్యకర్తలని, యువకులని, మహిళల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ మరి అదేవిధంగా మరొకసారి అందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. అనతి కాలంలోనే అతిపెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో నెంబర్ 1. భారతదేశంలో సగటు ఆదాయాన్ని చెందినటువంటి రాష్ట్రంగా నెంబర్ 1. మన వ్యక్తిగత ఆదాయాలను మరి సాధించడంలో నెంబర్ 1. 1 కాదు, 2 కాదు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినాయి. కానీ ఈనాటి ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? మనం ఈరోజు వెనకడికి అర్రాస్ ఉండేది, అర్రాస్ పాటలు, ఒకటి 10 అంటే ఇలా 11 అనేది. అట్లా కేసీఆర్ గారు ఎంతో ఆలోచనతోటి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. 200 పెన్షన్ 2000 చేసిండు. పేదింటి ఆడబిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చిండు. రైతులకు 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చిండు. ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తే ఈనాడు ఉండేటువంటి పార్టీ కేసీఆర్ గారు మరిపియాలంటే మనం ఖచ్చితంగా వీటన్నికంటే ఎక్కువనే ఇస్తే వస్తామని చెప్పి ఆ రోజు మనం 10,000 అంటే 15,000, 1,00,000 రూపాయలు అదనంగా తులం బంగారం, మా ఆడబిడ్డలందరికీ 2,500, 2,000 పెన్షన్ 4,000, 4,000 పెన్షన్ 6,000, 2 లక్షల రుణమాఫీ, ఇట్లా అనేక కార్యక్రమాలు అనౌన్స్ చేయడం వల్ల ప్రజలు ఒక్కసారి ఇద్దాం అవకాశం, ఏమవుతుంది ఒక ఓటే కదా ఎత్తి ఏమవుతుందని వేసిన పాపానికి ఈ రాష్ట్రం ఈరోజు తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. ఈరోజు కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోతా ఉన్నది. అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మొదలు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు జీతాలు కట్ చేస్తానని ఒక డ్రామా లేబట్టిండు. రేపు భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకు కత్తెర వేయబోతా ఉన్నది ఈ ప్రభుత్వం. ఈరోజు రైతు బంధు రావడం లేదు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందడం లేదు. ఏదంటే ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉందనే ఒక కుట్ర ద్వారా రేపు ప్రజల్లోనే వైరుధ్యాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలు ఈరోజు మనకు బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పాత్రనిచ్చింది. మొన్న ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మెకు మనం సంఘీభావం చెప్పినాం. ఒక ఆర్టీసీ కార్మికుడు ఈ ప్రభుత్వం యొక్క దురహంకారానికి, నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలి అవ్వడం జరిగింది. గత్యంతరం లేని పరిస్థితిలోనే రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గి ఆర్టీసీ కార్మికులను రాష్ట్రంలో విలీనం చేస్తున్నామని ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారే ఈరోజు రావాలి, ఈనాడుండే ప్రభుత్వం పోవాలని ప్రజల్లో బలమైనటువంటి నినాదంతో ముందుకు పోతా ఉన్నారు. మనందరం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వర్గం ప్రజలు కూడా సంతృప్తికరంగా లేరు. ఎవరైనా సంతృప్తికరంగా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, ఏమైనా మిగిలితే వాళ్ళ మంత్రులు, ఈరోజు శాసనసభ్యులుగా ఉండేటువంటి వాళ్ళు తప్ప నిజంగా వాళ్ళ పార్టీ జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తలు కూడా తీవ్రమైనటువంటి మనోవేదనలు ఉన్నారు. అక్కడ ఇక్కడ ఆ పార్టీని తిట్టుకుంటూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఎందుకు మేము ఈ పార్టీలో పనిచేసి ప్రజలకు వ్యతిరేకంగా ఈ పార్టీ ఇన్ని పనులు చేస్తూ ఉంటే మేము చూడడానికా ఉన్నదనే భావనతో ఈరోజు కొంతమంది కార్యకర్తలు కూడా వాపోతున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఏది ఏమైనా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి మనం అందరం కూడా మొన్న మున్సిపల్ ఎన్నికల్లో వీరోచితంగా మనం అందరం కూడా పోరాటం చేసినాం. కానీ ధనబలం, అధికార ప్రలోభాలు, భయపెట్టడాలు వల్ల మనం సాంకేతికంగా ఓడిపోయినాం. కానీ నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీది అని చెప్పడానికి నేను ఈరోజు గర్వపడతాను. ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్నికలు పెట్టడానికి భయపడుతున్నది. ఈరోజు ఉండేటువంటి కోఆపరేటివ్ ఎలక్షన్స్ను నామినేటెడ్ విధానాన్ని అనుసరించబోతా ఉన్నది.
అదేవిధంగా జిల్లా పరిషత్, మండల్ పరిషత్, అదేవిధంగా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు పెట్టకుండా మరి కాలయాపన చేసేటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఏది ఏమైనా, ఏ ఎన్నిక వచ్చినా, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికల నగారం మోగినా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా ముందుండాలి. ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మీ అందరికీ మరొక్కసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం కూడా గురుతరమైనటువంటి బాధ్యతను, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషించడంలో బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఉండాలి. ఎక్కడ పేదలకు అన్యాయం జరిగితే, ఎక్కడ ఏ రైతుకి ఇబ్బంది జరిగితే, ఎక్కడ ఏ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే బీఆర్ఎస్ సైనికులు ముందుండాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు పోవాలని కోరుకుంటూ చివరిగా సింగరేణి కార్మికులు ఆ రోజు సకల జనుల సమ్మె జరుగుతున్నప్పుడు మేమెవరం కూడా బొగ్గు బాయిలోకి దిగం, బొగ్గు ఉత్పత్తి చేయమని నిరంకుశంగా నిర్మోహమాటంగా చెప్పినందుకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తలపింది. కానీ ఈరోజు ఏం జరిగింది? సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలను కేసీఆర్ గారు తీసుకొస్తే కోర్టులను ఆశ్రయించి అడ్డుకున్న వాళ్ళు కొంతమంది అయితే ఈరోజు మెడికల్ ఇన్వాలిడేషన్ పేరు మీద దాదాపు 15,000 మందికి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు అవకాశం కల్పిస్తే ఈనాటి ప్రభుత్వం గతంలో జరిగిన వాటిని ఎంక్వైరీ చేస్తాం, ఎట్లా వచ్చినాయి ఉద్యోగాలని చెప్పి కొత్త నిర్వచనాలు పలుకుతా ఉన్నది. ఈరోజు సింగరేణి వాళ్ళ యొక్క జేబు సంస్థగా వాడుకొని చేసే ప్రతి వర్కులలో వాళ్ళ కుటుంబీకులకు, వారి భావలకు, బామర్దులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం గట్టిగా గలవెత్తిన తర్వాత ప్రభుత్వం వెనుకకు తగ్గింది తప్ప ఈరోజు లేకుంటే లేనటువంటి పరిస్థితి. సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే, సింగరేణి కార్మికులు మరి ఉద్యోగ నియామకాలు జరగాలంటే, మెడికల్ ఇన్వాలిడేషన్ కొనసాగాలంటే కేవలం భారత రాష్ట్ర సమితి బొగ్గు గని కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మీ అందరికీ మరొకసారి చివరిగా మా మీడియా మిత్రులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నది. 2.5 సంవత్సరాల నుంచి వాళ్ళు పేదవాళ్ళు ఇల్లు లేవు, ఇళ్ళ స్థలాలు లేవని వాపోతూ ఉంటే కూడా గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి స్థలాలను ఇవ్వడానికి కూడా మనసు లేకుండా కర్కోటకంగా వ్యవహరిస్తున్నది ప్రభుత్వం. కాబట్టి ఏ వర్గాన్ని వదలలేదు. ఈరోజు కార్మికులను వదలలే, కర్షకులను వదలలే, చేతి వృత్తులు చేసుకొని బతికే వాళ్ళను వదలలే, ఎవరిని వదలకుండా నిర్లక్ష్యంగా మరి ఈరోజు నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వమే మనకు అండగానే నినాదంతో ముందుకు పోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జై